నమస్కారం నమస్కారం అండి. పుల్లారావు గారు, మొత్తంగా చూస్తున్నాం భారత ప్రధాని విదేశీ పర్యటనలు చాలా చేస్తూ ఉన్నారు. కానీ ఇజ్రాయిల్ పర్యటనలో చాలా అంశాలు చర్చకొస్తున్న పరిస్థితి. సో గాజా ఒప్పందానికి సంబంధించి అటు అమెరికాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, కానీ హెక్సగాన్లో భారత్ చేరబోతోంది, హెక్సగాన్లో భారత్ కీలక భాగస్వామి కాబోతుంది అన్న చర్చ సాగుతుంది. అసలు ఏంటి ఈ హెక్సగాన్ ద్వారా ఉగ్రవాదుల పీచుమంచడం ఖాయమా? ఏం జరగబోతుంది? ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, మనకి ఇజ్రాయెల్తో స్నేహం ఐడియల్ గా రహస్య స్నేహం అయితే బాగుంది, సీక్రెట్ రొమాన్స్ అయితే బాగుంది. కానీ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోలేదు. మన ఫ్రెండ్షిప్ ఓపెన్ గా ఉండాలి మన కమిటీ. ఎందుకంటే ఇజ్రాయెల్కి చాలా ఎనిమీస్ ఉన్నారు. ప్రపంచం అంతా 60 దేశాలతో కనెక్షన్ లేవు. ఇజ్రాయెల్కి మనకి వాణిజ్యం $5-6 బిలియన్ అంతే. ఎస్, కానీ దాంట్లో ఉన్న సీక్రెట్ ఏమిటంటే భారతదేశానికి ముఖ్యం ఇజ్రాయెల్. ఈవేళ ఉన్న బెంజమిన్ నెతన్యాహు ట్రంప్తో చాలా క్లోజ్ సంబంధం, చాలా తరచు మాట్లాడతాడు. ట్రంప్ అతను ఫాలో అవుతాడు. ట్రంప్ అతను ఫాలో అయ్యి ఇరాన్ కూడా బాంబ్ చేశాడు, జ్ఞాపకం తెచ్చుకోండి, లాస్ట్ మేలో. ఎందుకంటే అక్కడ ఉన్న జూయిష్ పాపులేషన్ చాలా పెద్ద పాపులేషన్. చిన్న విషయం కూడా చెప్తున్నా. మొదటి టర్మ్లో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడో 2017లో, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఆయన ప్రీతం అల్లుడు జారెడ్ కుష్నర్, ఆయన స్పెషల్ ఎన్వాయ్ రష్యా యుక్రెయిన్ ఇవన్నీ గాజా అంతా చూసేది ఆయన అల్లుడు, పెద్ద అల్లుడు. అతను హౌస్ గెస్ట్ అస్తమాను ఆ రోజు బెంజమిన్ నెతన్యాహు ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, జారెడ్ నువ్వు మర్చిపోయావు, నీ గది ఖాళీ చేసి నాకు ఇచ్చేది అవసరం ఉండేది, నువ్వు కుర్రోడివి, నేను ఇంట్లోనే ఉండేవాడిని, మర్చిపోయావా అన్నాడు. చాలా క్లోజ్. డొనాల్డ్ ట్రంప్ కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే అతనే ఇస్తాడు, భారతదేశం తరఫున అతనే చేస్తాడు. చాలా అది ఎందుకంటే మనకి పాకిస్తాన్ తరఫున మాట్లాడేది సౌదీ అరేబియా, ఖతార్ ఉన్నారు, చేస్తున్నారు. సో ఎదుర్కోవటానికి మనకు అవసరం మన వాయిస్. బెంజమిన్ నెతన్యాహు దానికి చాలా ఉపయోగం. బోల్డ్ మ్యాన్, చాలా క్లెవర్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్, రూత్లెస్ మ్యాన్. సో నేను ఇందాక ఫస్ట్ మాట అన్నా, మన ఫ్రెండ్ ఇద్దరు కర్నల్ గారు రామ్మోహన్ రావు గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు. సీక్రెట్ రొమాన్స్ బెస్ట్, కానీ వాడు ఒప్పుకోలేదు. నెతన్యాహు ఓపెన్ గా ఉండాలి. సో మోడీ గారు ఆలోచించింది ఇది బెటర్. ఎందుకంటే ఇజ్రాయెల్ తో డొనాల్డ్ ట్రంప్ ఉన్న సంబంధం ఇంకెక్కడ లేదు. ఆ ఒక్క సంబంధం కేర్ఫుల్ గా డొనాల్డ్ ట్రంప్ చేసేది. ఎందుకంటే ఇజ్రాయెల్ జూస్ పాపులేషన్ అమెరికాలో తక్కువ ఉండినా అతి పెద్ద డామినేషన్ ఇంటెలెక్చువల్ ఫీల్డ్స్, మీడియా, ధనం అంతా వాళ్ళే. ఆయన కేబినెట్ లో కూడా అంతా వాళ్ళు ఉన్నారు. సో ఈ హెక్సగాన్ గురించి ఏంటి అసలు? ఈ హెక్సగాన్ వల్ల ఏం జరగబోతుంది? అదొక ఏదో ప్లాన్ పెట్టారు. గ్రీస్, సైప్రస్ అన్ని దేశాలు కలిపి తీసుకెళ్ళటానికి ముందల అవన్నీ ఉన్నాయి. అది ఎంతవరకు పని అవుతుంది అవ్వదు మనకు చెప్పలేం. బట్ సరే, అది హెక్సికన్ ప్లాన్. ఇదంతా ఎకనామిక్ ప్లాన్. ఒక రూట్ గ్రీస్ ద్వారా ఏ దేశాలు అయితే టర్కీకి వ్యతిరేకంగా ఉన్నాయి, గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెల్ టర్కీకి వ్యతిరేకంగా ఉన్నాయి, అదేదో లింక్ భారతదేశంతో, అది రూటీ. మెయిన్ థింగ్ ఇజ్రాయెల్తో మనకు సంబంధం డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత కాలం అవసరం, లేనప్పుడు కూడా అవసరం. ఎందుకంటే ఇజ్రాయెల్కి అలాంటి లాబీ ఉన్నాయి. కానీ పెంటపాటి పుల్లారావు గారు, ఎక్కడైనా సరే ఏ దేశానికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు రక్షణ రంగం గురించి, ఆర్థికంగా ప్రాజెక్టుల గురించి, చిప్స్ గురించి రకరకాల టాక్స్ వినపడతాయి. కానీ ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాత వ్యవసాయం అనే పదం కూడా ఎక్కువగా వినపడుతుంది. వ్యవసాయంలో ఇజ్రాయెల్ ఏ విధంగా ముందుందో కూడా మనం చూసాం. ఇజ్రాయెల్ సాగులో అద్భుత ఫలితాలు కూడా వస్తున్న పరిస్థితి. నిజంగా ఇప్పుడు భారతదేశ వ్యవసాయానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ అవసరమా? ఈ పర్యటన ద్వారా ఇజ్రాయెల్ టెక్నాలజీని మన రైతన్నలకు అందించబోతున్నారా? ఎలా చూడాలంటారు? అది రొటీన్. 1,00,000 మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు, ఇంకో 2 లక్షల మందికి స్థలం ఇస్తారు, అది రొటీన్. అది ఇజ్రాయెల్ టెక్నాలజీ, అది అమ్ముతారు. ఎవరు అడిగినా హైడ్రోపోనిక్స్ అంటే భూమి లేకుండా నీళ్ళలో పెంచడం, 50 సంవత్సరాల పాత టెక్నాలజీ, మంచిగా చేస్తారు, అంతా ఉన్నది. ఇవన్నీ రొటీన్. అది పెద్ద సీక్రెట్స్ కాదు. ఎస్, మీరు అన్న మాట విన్నా, ఆ ప్రొటెక్టివ్ డోమ్ ఇస్తారు, ఆ టెక్నాలజీ ఇస్తారంటే మంచిది. కానీ అది రూటీన్. రష్యాకు ఉన్నది, అమెరికాకు ఉన్నది, డెవలప్ చేసి. కానీ ఇజ్రాయెల్ దాంట్లో మంచి స్పెషాలిటీ ఉన్నది. ఆ టెక్నాలజీ మనకి ఇవ్వటం మర్చిపోవద్దు. ఇజ్రాయెల్కి ముఖ్యమైన ఒపోనెంట్ అక్కడ టర్కీ ఉన్నది, టర్కీ సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ ఉన్నది, ఇరాన్తో మనకు మంచి సంబంధం ఉన్నది. ఏదే ఆశ్చర్యపోతారు, అయతుల్లాతో సంబంధం లేకపోయినా ఇరాన్ ప్రభుత్వంతో మంచి సంబంధం ఉన్నది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఏమైనా తప్పుతుంది అంటారా? మరి
అది నేను ఇందాకన్న మాట సీక్రెట్ రొమాన్స్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదంటారా? రీజన్ గా ఉండొచ్చు. నన్ను అడిగితే అది అంత హైలైట్ చేయటం మంచిది. అంటే వాళ్ళు అది కావాలంటున్నాడు. మాకెవరు స్నేహితులు లేదని ప్రపంచం అంతా అల్లరి చేస్తున్నారు ఇజ్రాయెల్. మన ఫ్రెండ్షిప్ ఓపెన్ గా ఉండాలి, దాపరికంతో కుదరదు. సో బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, బ్యాలెన్స్ చూస్తే ఇజ్రాయెల్ మనకు చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. తర్వాత ఇజ్రాయెల్ చెప్పాను ఇందాక, ఇజ్రాయెల్ గాజాని అంటే నేనేదో క్రూయల్ గా చెప్పట్లేదు. అక్టోబర్ 7వ తారీఖు 2023లో 1000 మందిని చంపేసి కిడ్నాప్ చేసాక అప్పుడు నేతాన్యూ అన్నాడు నేను ఫినిష్ చేస్తా అన్నాడు. ఫినిష్ చేశాడు. అంటే మంచిదా కాదా అది వేరే విషయం. అది డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద కూడా అటాక్ ఇస్తే ఫస్ట్ ఇజ్రాయెల్ అటాక్ చేసి, ఈ గత 20 సంవత్సరాలు ఇరాన్ మీద ఎవరు అటాక్ చేయలేదు, ఇజ్రాయెల్ చేశారు. అప్పుడు ట్రంప్ ఫాలో అవ్వదు. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా. ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తారా వద్దా డొనాల్డ్ ట్రంప్ అంటే ఇజ్రాయెల్ వద్దా అంటుంది. వద్దండి, వద్దు అది కూడా బ్లఫే. ఆ కర్నల్ గారు చెప్తారు ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కోసం లాస్ట్ మినిట్ సడన్ గా మధ్యరాత్రి ఇవాళ బాంబింగ్ మొదలు పెట్టారని మనం వినొచ్చు. సో ఇజ్రాయెల్ దగ్గర కమిట్మెంట్ ఉన్నది. అమెరికాలో, యూరోప్ లో ఎలీట్ డామినేట్ చేస్తారు. వాళ్ళు చాలా లాయల్, జూయిష్ పాపులేషన్, అంతా అబవ్ యావరేజ్ ఇంటలెక్చువల్, యూనివర్సిటీస్ నిండుగా ఉన్నారు, వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. సో అందువల్ల వాళ్ళ ఒపీనియన్ భారతదేశానికి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఎనిమీస్ పాకిస్తాన్, చైనా పర్మనెంట్ ఎనిమీస్. 24 గంటలు నిద్రపోవటానికి లేదు, ఒక్కరోజు నిద్రపోవటానికి లేదు. ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. రేషన్ వస్తే తినేద్దాం, అది ఫ్రీగా ఇస్తావా, ఇది ఫ్రీగా ఇస్తావా, ఈ ఊరికి ఉద్యోగాలు ఇస్తావా. ఈ పర్యటనలో రక్షణ రంగం బలోపేతం అవబోతుంది అంటారు. ఇటు చైనాకు అటు పాకిస్తాన్ కు ఇద్దరికి కాస్త కునుకులేని రాత్రులు మిగలబోతున్నాయని మనం భావించవచ్చు. అదే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చైనా కూడా ఇజ్రాయెల్ తో సంబంధాలు మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఆ జూయిష్ ఎలీట్ ప్రతి దేశంలో ఉన్నారు, వాళ్ళతో ఏలినేట్ చేయటం కష్టం. సో ఇది మంచిది, వెల్కమ్, మంచిది జరుగుతుంది అది. కానీ దీంట్లో ఉన్న ప్లస్ మెయిన్ రీజన్ నా ప్రకారంగా వాళ్ళ అమెరికా కనెక్షన్, వాళ్ళ డామినేషన్ మీడియా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మంచిది భారతదేశానికి చేస్తుంది. రైట్ సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటనేది. చర్చలో పాల్గొన్న పెంటపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.